ప్రైమ్ డిబేట్. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న అంశాలు, నేతలు మాట్లాడుతున్న విషయాలు మరింత హాట్గా మారుతున్న నేపథ్యం. పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు కాకినాడలో ఆయన మకాం వేశారు. ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళతో సమావేశం అవ్వడం, అంతేకాకుండా దిశానిర్దేశం. ఎందుకంటే గతంలోనే ఆయన కాకినాడ వేదికగా ఒక సవాల్ కూడా విసిరారు. ద్వారంపూడిని ప్రస్తావిస్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హెచ్చరిక చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క సీటు కూడా ఇక్కడి నుంచి గెలనివ్వను, ఆ బాధ్యత నేను తీసుకుంటానని బహిరంగంగానే వారాహి వాహనం ఎక్కి ఆయన సవాల్ చేసిన నేపథ్యం. ఇప్పుడు ఆయన కాకినాడలో ఉన్నారు కాబట్టి ఆ వీడియో సోషల్ మీడియాలో ధూమ్ధామ్ చేస్తుంది. 3 రోజుల పాటు అది అలాగే కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరొక వైపు పొత్తులో భాగంగా ఏ సీట్లు ఎవరికి కేటాయిస్తారు అన్న దానిపై ఇంకా ఆలోచనలు జరుగుతున్నాయి. దాని మీద కూడా క్లారిటీ తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ టైంకే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది వాళ్ళకి, ఎన్ని సీట్లు ఎవరికి ఇవ్వాలి, ఏ ప్రాంతాలు ఇవ్వాలి అని. అంటే మెజారిటీ సీట్లు ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో 50% వరకు కానీ లేదా 50% పైన కానీ మాకు కేటాయించాలి అన్నది జనసైనికుల ప్రధాన డిమాండ్గా వార్తలు వస్తున్న నేపథ్యం. ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా మేము గెలుస్తామని ఆయనతో ముందు శపథం చేయడం కూడా. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాంతాల్లో జనసేన బలంగా ఉంది, ఏ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది అన్న దానిపైన, ఎక్కడ ఓట్ బ్యాంకు ఎవరికి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న దాని మీద ఆలోచనలు చేస్తున్నారు. దానికి పీకే సలహాలు కూడా తీసుకుంటున్నారని తెలుస్తుంది. న్యూ ఇయర్లో, కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఈలోపే అక్కడ వాస్తవ పరిస్థితులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి ఆయన 3 రోజుల పాటు అక్కడే మకాం వేయడం అన్నది చర్చనీయాంశంగా మారుతున్న. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. ఏ ప్రాంతంలో ఎవరిని ఉంచాలి, ఎవరికి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా అప్పచెప్పాలి, ఏ రకంగా ముందుకు సాగాలి, అసమ్మతులు ఉంటే ఏ రకంగా బుజ్జగించాలని. ఇలాంటి టైంలో ఈయన ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు, గోదావరి జిల్లాలో ఉన్నప్పుడు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జనసేనలో చేరడం అన్నది మరింత చర్చకి దారితీస్తున్న అంశం. ఆయనే కాదు, ఆయనతో పాటుగా చాలామంది ఇంకా ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు, అవసరమైతే మినిస్టర్ స్థాయి వాళ్ళు మందిని మారుస్తున్నారు అని తెలుస్తున్నది. వాళ్ళందరికీ ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాలి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంటే, మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఉత్తరాంధ్ర అంటున్నారని ఇప్పుడు వరకు వాస్తవమా లేదా దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తారు, ఈరోజు కాకినాడ సభలో కూడా దీని మీద ఏ ప్రాంతం నుంచి ఆయన పోటీ చేస్తే బాగుంటుందన్న దాని మీద కూడా రివ్యూస్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే పుచ్చ విజయ్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే చింతా రాజశేఖర్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రాయపాటి అరుణ గారు జనసేన అధికార ప్రతినిధి కూడా కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా చెక్ చేయండి. వరం గారు గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, గుడ్ ఈవినింగ్. ఏంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ గారు జనసేనలో జాయడం అన్నది చాలా హాట్ టాపిక్గా మారుతుంది. మీ విశాఖపట్నం ప్రాంతం అయినే పదవి ఉండగా జనసేనలోకి వెళ్ళడానికి బలమైన కారణాలు ఏంటి? వరం గారు గుడ్ ఈవినింగ్ అండి. 99 టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం.